హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా మనం కర్నూలు నుంచి అరుణాచలం వెళ్తున్నాము. యాక్చువల్లీ ఏంటి అంటే మనకి డైరెక్ట్ కర్నూలు నుంచి అరుణాచలం ట్రైన్ లేదు కాబట్టి మనం మళ్ళీ తిరుపతి నుంచి వెళ్ళి అరుణాచలం వెళ్తాము. ఇది మన కర్నూలులో ప్లాట్ఫామ్ పైన ఉన్న ట్రైన్, తిరుపతి ట్రైన్. సికింద్రాబాద్ టు తిరుపతి కరీంనగర్. నాకు రోజు సడన్గా నేను ప్లాన్ చేసుకున్నాను. నాకు జనరల్ వెళ్ళాను 255, మొత్తానికి అయితే సీట్ దొరికింది. తిరుపతిలో దిగాను అక్కడ, బట్ తిరుపతి దర్శనం చేసుకోలేదు. అక్కడి నుంచి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళి నేను తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళాను, అంటే అరుణాచలం బస్ కోసం. తిరుపతి బస్ స్టేషన్. ప్లాట్ఫామ్ 27 తిరువణమలై. అక్కడి నుంచి నేను స్టార్ట్ అయ్యాను. నాకు 5 hours పట్టింది అక్కడి నుంచి, తిరుపతి నుంచి. నాకు 235 రూపీస్ పట్టింది. బట్ ఈ సాంగ్ వాళ్ళు మనకు గోదావరికి ఉన్నాయంట. నాకు నిన్న వచ్చే ట్రైన్లో వచ్చారు కానీ వాళ్ళు లాస్ట్ జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నారు, నేను ఇటు సైడ్ ఉన్నాను. మొత్తానికి అయితే వ్యూ అనేది చాలా బాగుంది తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళే రోడ్లో. दर्शन पाकर मन में शांति आ जाए, भोलेनाथ की मूरत से घर में उजाला हो, दिन रात जब भी पुकारे तेरा ही उजाला हो. మనం అరుణాచలంలో దిగేసాము. అక్కడి నుంచి వెళ్ళి ఒక 1-2 కిలోమీటర్స్ నడిస్తే మనకి టెంపుల్ వస్తుంది. బట్ ఫుల్ ఎండగా ఉండడం వల్ల ఆటోలో వెళ్ళాము, వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. చూడొచ్చు మీరు. ఇక్కడ మనకి వెళ్ళడంతోనే ఫ్రీ ధర్మసత్రాలు కూడా ఉంటాయి రాజగోపురం సైడ్. బట్ నేను వెళ్ళలేదు, మేము సపరేట్గా అంటే ప్రైవేట్గా తీసుకున్నాము. 1000 రూపీస్ పడింది. संकट उसका हर जाए, तेरा दर्शन पाकर मन में शांति आ जाए, भोलेनाथ की मूरत से घर में उजाला हो, दिन रात जब भी पुकारे तेरा ही उजाला हो. ओम नमः शिवाय, ओम नमः शिवाय. जीवन में जो भी पाए तेरा ही वरदान पाए. हर हर महादेव, हर हर महादेव. तू ही आदि, तू ही अंत, भक्ति का वेद. ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ మన తర్వాత కొంచెం లంచ్ చేసి, కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడైతే లిమిటెడ్గా ఉంటుంది కదా, అక్కడ 100 రూపీస్కి అన్లిమిటెడ్ ఫుడ్ పెట్టారు. అండ్ అక్కడి నుంచి వెళ్ళి మేము దేవునికి హారతి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళి మొక్కి మేము స్టార్ట్ చేసాము రాజగోపురం ముందు నుంచి.
धीमहि तन्न काली प्रचोदयात्। ॐ काली काली महाकाली। మనం మధ్యలో వెళ్తున్నప్పుడు చాలా టెంపుల్స్ ఉన్నాయి. వేరే టెంపుల్స్ కూడా, అయ్యప్ప స్వామి టెంపుల్స్ కానీ, ఆంజనేయ స్వామి టెంపుల్స్ కానీ, గణపతి దేవుని టెంపుల్స్ కానీ అన్నీ ఉన్నాయి. మన మధ్యలో వెళ్తున్నప్పుడు మనకి ఏంటంటే ఎటు వెళ్ళడం అనేది గిరి ప్రదక్షిణ గురించి బోర్డ్స్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. చాలా బాగుంది. బట్ ఏంటంటే మనకి కొంచెం అక్కడక్కడలో మనకి తమిళంలో ఉంటుంది, బట్ తెలుగులో కూడా ఉంటుంది మ్యాక్సిమం. బట్ మేము వెళ్ళినప్పుడు ఎవరో చనిపోయారు, తీసుకెళ్తున్నారు. काली महाकाली कालिके परमेश्वरी सर्वानन्दकरी देवी नारायणी नमोस्तुते। काली महाकाली कालिके परमेश्वरी। ఫ్రీగా ఫుడ్ కానీ మనకి అకామిడేషన్ కానీ ఇస్తారన్నమాట. ఇక్కడ చాలా మంది ఫారినర్స్ కూడా ఉన్నారు దీనిలో. మనకు ఎప్పుడైనా వస్తే దానిలో స్టే చేయవచ్చు. देवी नारायणी नमोस्तुते। काली महाकाली कालिके परमेश्वरी सर्वानन्दकरी देवी नारायणी नमोस्तुते। काली महाकाली कालिके परमेश्वरी। మనం వెళ్ళినప్పుడు మధ్యలో జింకలు కానీ అవన్నీ ఉంటాయి అక్కడ రైట్ సైడ్లో. देवी नारायणी नमोस्तुते। మనం యమలింగం దగ్గరికి వచ్చాము. काली महाकाली బట్ ఇక్కడ ఏంటంటే వీడియోస్ తీయడం వద్దు అన్నారు అవి కాదు, అందుకోసం మేము మధ్యలో ఆఫ్ చేసాము. परमेश्वरी सर्वानन्दकरी देवी नारायणी नमोस्तुते। బట్ చాలా మంది కాలినడకన వెళ్తున్నారు. అక్కడ కాలినడకన వెళ్ళే వారికి ఎవరికైనా ఇబ్బంది ఉంటే అక్కడ సాక్సెస్ కూడా అమ్ముతారు. మనకి సాక్సెస్ చేసుకుని మరి చేస్తున్నారు. చూడండి, చిన్న పిల్లలు చేస్తున్నారు. ఈ సాక్సెస్ అనేది అమ్ముతారు. జతకి ఒక 50 రూపీస్ అట్లా తీసుకొని మనం నడవచ్చు. ఇక్కడ చూడండి, ఇది గణపతి ఆలయం. అక్కడ వెదర్ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఆ చెట్లు, ఆ వెదర్ చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో మనం వెళ్ళేటప్పుడు కూడా టాయిలెట్స్ కానీ అవన్నీ కూడా అన్నీ ఉంటాయి. ఎట్లాంటి ఇబ్బంది కూడా ఉండదు మనకి. ఎందుకు ఒక పీస్ అంటే ఒక మంచి మనశ్శాంతిగా ఉందండి నడిచినా కూడా. అట్లాంటి అలసట లేకుండా మంచి అదనిపించింది. ఆ వెదర్ అంతా బాగుంది.
చాలా మంచిదంట మొక్కల నొప్పికి, ప్లస్ మనకి జాయింట్స్ నొప్పి కానీ ఎక్కడ కానీ ఇది చాలా ఫేమస్ అంట. అక్కడ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు. చూడొచ్చు ఇక్కడ నెమళ్ళు, మధ్య మధ్యలో జింకలు, నెమలు చాలా చాలా బాగా అనిపిస్తాయి, మంచిగా ఉంటాయి. అండ్ మనం నెక్స్ట్ కోలింగం దగ్గరికి వచ్చాము, చూడవచ్చు మీరు. నెక్స్ట్ వర్ణలింగం దగ్గర వచ్చాము మనం. మధ్యలో మనకి ఇలా కాలు నొప్పి పెడితే మిషన్స్ ఉంటాయి, మసాజ్ చేసే మిషన్స్ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వాయులింగం దగ్గరికి వచ్చాము. నెక్స్ట్ చంద్రలింగం దగ్గరికి వచ్చాము. మనం మోక్షగుండం దగ్గరికి వచ్చాము. ఇంకా మనది అయిపోయింది, ఒక 500 మీటర్స్ టు 1000 మీటర్స్ వరకు ఉంది.
నైట్ టైంలో రాజగోపురం కానీ గోపురాలు మొత్తం చాలా బాగున్నాయి. నైట్ టైంలో లైటింగ్స్ అవన్నీ. ఇక్కడ జరుగుతుంది మాత్రం ఆ వైట్ షర్ట్లు వేసుకున్న వాళ్ళు మాత్రం 1000 రూపీస్ 2000 తీసుకొని అందరిని పంపిస్తున్నారు. కంప్లీట్ ఏంటంటే నేను తమిళనాడు గవర్నమెంట్ కూడా ఆల్రెడీ మెసేజ్ చేశాను, అంటే మెయిల్ పెట్టాను. ఇంకా రియాక్షన్ అయితే ఏం రాలేదు. అక్కడ మనకి ఒక అన్న పరిచయం అయ్యారు, ప్రకాశం డిస్టిక్. మన దర్శనం అయితే అయిపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. అక్కడ మనకి బయట లింగాలు అన్నీ ఉంటాయి. కానీ టెంపుల్ లోపల మాత్రం చాలా బాగుంది. ఇక్కడ అమెరికన్ పర్సన్ భక్తవాసి అని చెప్పి పరిచయం అయ్యారు. నైస్ టు మీట్ యూ. యాక్చువల్లీ తను రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. మనకి పౌర్ణమి రోజు కూడా ఇన్వైట్ చేశారు కానీ బట్ మనకి వీలు కాలేదు. అప్పటికి చాలా లేట్ అయింది, మనకి వచ్చేసాము. నెక్స్ట్ పౌర్ణమికి వస్తా అని చెప్పాము. మనకైతే దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా. బట్ ఏంటి అంటే ఇది శివుని ఆజ్ఞ లేనిది మనం వెళ్ళలేము అని చాలామంది అన్నారు. బట్ నాకు శివుని ఆజ్ఞ వచ్చింది, వెళ్ళాను అనుకున్నాను. లాస్ట్కి ఫైనల్గా అక్కడి నుంచి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళి నేను మళ్ళీ రిటర్న్ అయిపోయాను. అండ్ బాయ్ బాయ్. Please subscribe and share and like, comment. Thank you so much. Bye.